ఇరాన్తో యుద్ధం ముగిసింది. ఇది అమెరికన్ కాంగ్రెస్కి వైట్ హౌస్ తాజాగా చెప్పిన మాట. మరి నిజంగానే వార్ ఎండ్ అయిందా? ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతున్నా చాలా దిగ్బంధనాలు నడుస్తున్నాయి. యుద్ధంలో ఏంటి ఈ ట్విస్ట్? నిజంగానే యుద్ధం ఆగిందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. దీని వెనక ట్రంప్ కీలకమైన చట్టపరమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ట్రంప్ లెక్కే వేరు. అవునంటే కాదని, కాదంటే అవుననే రకం. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన రకం. అంతా సైలెంట్ గా ఉన్నప్పుడు హడావుడి, అంతా హడావుడి ఉన్నప్పుడు సైలెంట్. ఇదే ట్రంప్ స్టైల్. ఇదంతా ఇంట్రడక్షన్. ఎందుకంటే ఇరాన్ పై యుద్ధం ఆపేసినట్లు తాజాగా ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ తో యుద్ధం ముగిసిందని యుఎస్ కాంగ్రెస్ కు మే 1న వైట్ హౌస్ అధికారికంగా తెలిపింది. అయితే ఇది యుద్ధం పూర్తిగా సద్దుమరిగిందని కాదు, దీని వెనుక కీలకమైన చట్టపరమైన రాజకీయ వ్యూహం ఉంది. ఇంకో దశలో తాము ఇరాన్ తో చేస్తున్నది అసలు యుద్ధమే కాదంటారు. ఒక చర్య, రెండు ప్రతిచర్యలు అన్నట్లుగా వ్యవహారం ఉంటుంది. నిజానికి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం ఇది. ఇందులో ట్రంప్ మధ్యలో తలదూర్చారు. బయట నుంచి సపోర్ట్ ఇవ్వడానికి బదులు డైరెక్ట్ గానే రంగంలోకి దిగారు. అమెరికాలో ట్విస్ట్ ఉంటుంది. యుద్ధం మొదలు పెడితే పెట్టామని అమెరికన్ కాంగ్రెస్ కు చెప్పాలి. అదే సమయంలో వార్ 2 నెలలు దాటితే అమెరికన్ కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకునే టైంలో డిబేట్ జరుగుతుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం యుద్ధం ప్రకటించే గంటల్లోపు కాంగ్రెస్ కు రిపోర్ట్ ఇవ్వాలి. కాంగ్రెస్ అధికారికంగా యుద్ధాన్ని ఆమోదించకపోతే ఆ సైనిక చర్యను 60 రోజులకు మించి కొనసాగించకూడదు. మరో 30 రోజులు ఉపసంహరణ కోసం అదనంగా టైం ఇస్తారు. అంటే మొత్తం 90 రోజుల్లో దళాలు వెనక్కి రావాలి. నిజానికి ఇరాన్పై దాడులు ఫిబ్రవరి 28న మొదలయ్యాయి. ఆ లెక్క చెప్పడం ద్వారా ప్రస్తుతానికి ఆ ఒత్తిడిని తగ్గించుకోవడం. చెప్పాలంటే ఇది కేవలం టెక్నికల్ ఎండ్ మాత్రమే. కాంగ్రెస్ అనుమతి పొందకుండానే సైనిక చర్యను కొనసాగించేందుకు లేదా హోల్డ్ లో పెట్టేందుకు వైట్ హౌస్ ఈ వ్యూహం అమలు చేస్తుందంటున్నారు. భవిష్యత్తులో శాంతి చర్చలు విఫలమైతే యుద్ధం మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది. నిజానికి కాంగ్రెస్ కు యుద్ధం ముగియలేదు అని చెప్పి ఉంటే గనక పరిస్థితి మరోలా ఉండేది. యుద్ధ కొనసాగింపుపై కాంగ్రెస్ లో చర్చ, ఓటింగ్ రెండూ జరిగి ఉండేవి. అధ్యక్షుడు యుద్ధాన్ని కొనసాగించాలని కోరుతూ ఒక తీర్మానాన్ని కాంగ్రెస్ కు పంపిస్తారు. దీనిపై సెనేట్, హౌస్ ఆఫ్ రీప్రజెంటేటివ్ లో సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ యుద్ధానికి వ్యతిరేకంగా ఉంటే యుద్ధానికి అవసరమైన నిధులను నిలిపివేసే అధికారం వారికి ఉంటుంది. ఇది అధ్యక్షుడికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేలా ట్రంప్ వ్యూహాత్మకంగా యుద్ధం ముగిసిందని చెప్పారంటున్నారు. ఇరాన్పై తాము చేస్తున్నది యుద్ధమే కాదంటున్నారు అధ్యక్షుడు ట్రంప్. యుద్ధంపై 60 రోజుల్లోగా కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలని చెప్పడం చట్టవిరుద్ధమని ట్రంప్ వాదన. సెనెట్లో విచారణకు హాజరైన అమెరికా రక్షణ మంత్రి పిట్ హెగ్స్ తో ఇరాన్ పై అమెరికా సైనిక చర్య 60 రోజులకు మించి కొనసాగలేదన్నారు. అందుకే 1973 నాటి చట్టానికి అనుగుణంగా ఆ యుద్ధానికి కాంగ్రెస్ అనుమతి పొందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. 60 రోజుల్లో చట్టసభ ఆమోదం పొందాలన్న నిబంధన ప్రస్తుతానికి వర్తించదన్నారు. ప్రతిపక్ష డెమోక్రాట్లు 60 రోజుల అనుమతి వాదన చేస్తున్నారని, వాళ్ళు అసలు దేశభక్తులే కాదని ట్రంప్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ట్రంప్ ప్రభుత్వం ఈ ప్రకటన వెనుక ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. యుద్ధం కోసం అనుమతి కోరితే కాంగ్రెస్లో విపక్షాల నుంచి ఎదురయ్యే ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ అవసరం ఉండదు. ఇక వార్ కోసం వినియోగించే నిధుల కోసం కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మరోవైపు భవిష్యత్తులో ఇరాన్ విషయంలో మళ్లీ అవసరమైతే తక్షణ నిర్ణయాలు తీసుకునేలా తమ చేతుల్లో అధికారం పెట్టుకునేందుకే ట్రంప్ ఈ వ్యూహాత్మక అడుగులు వేశారంటున్నారు. అసలు యుద్ధమే లేనప్పుడు దానికి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదనేది వైట్ హౌస్ వాదన. కానీ క్షేత్రస్థాయిలో ఆంక్షలు, దిగ్బంధం కొనసాగిస్తున్నారు. దీనినే ప్రతిపక్ష డెమోక్రాట్లు తప్పుపడుతున్నారు. యుద్ధం ముగిసిందని చెబుతూనే సైన్యాన్ని ఎందుకు వెనక్కి పిలవడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు.
ఈ చర్యను డెమోక్రాట్లు రాజ్యాంగ విరుద్ధమంటున్నారు. యుద్ధాన్ని ప్రకటించే అధికారం కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని, ట్రంప్ ఇలా యుద్ధం ముగిసింది అని చెప్పడం కాంగ్రెస్ అధికారాలను లాక్కుంటున్నారని వారు వాదిస్తున్నారు. యుద్ధం ఎక్కడ ముగిసిందని అడుగుతున్నారు. అక్కడ బాంబులు పడుతూనే ఉన్నాయి, మన నౌకలు ఇరాన్ పోర్ట్లను దిగ్బంధిస్తూనే ఉన్నాయని, అలాంటప్పుడు యుద్ధం ముగిసిందని ఎలా చెప్తున్నారంటున్నారు. ఇది అమెరికన్లను కాంగ్రెస్ ను తప్పుదోవ పట్టించడమేనంటున్నారు. ట్రంప్ చర్యకు ప్రతిచర్యగా డెమోక్రాట్లు తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. పవర్ ఆఫ్ పర్స్ ను వాడాలని చూస్తున్నారు. అంటే ఇరాన్ తీరంలో ఉన్న నౌకలను లేదా అక్కడ జరుగుతున్న ఆపరేషన్లకు పైసా కూడా ఇవ్వకూడదని వారు పట్టుబట్టే అవకాశం ఉంది. అంతేకాదు, కాంగ్రెస్ కు వైట్ హౌస్ పంపిన లేఖపై చట్టపరమైన పోరాటం చేయాలని వారు భావిస్తున్నారు. ట్రంప్ ఇలాంటి నిర్ణయాల ద్వారా అమెరికాను మరో సుదీర్ఘమైన అర్థం లేని యుద్ధంలోకి నెడుతున్నారని విమర్శిస్తున్నారు. ట్రంప్ 60 రోజుల గడువును తప్పించుకోవడానికి ఆడిన ఈ మైండ్ గేమ్ ను తాము ఒప్పుకోబోమని, త్వరలోనే కాంగ్రెస్ దీనిపై ఒక ప్రత్యేక తీర్మానం ప్రవేశపెడుతుందని డెమోక్రాట్ ప్రతినిధులు అంటున్నారు. దీంతో ఇరాన్తో యుద్ధంపై అమెరికాలోనే రకరకాల వెర్షన్లు వినిపిస్తున్నాయి. ట్రంప్కి ఓ తిక్కుంది, దానికి లెక్కే లేదు. ట్రంప్ విదేశాంగ విధానంలో ఓ కీలక విషయం ఉంది. శత్రువుకి నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థం కాకుండా చేయడం. ఇప్పుడు కూడా ఇదే ఫార్ములాని ట్రంప్ ప్రయోగించారా అన్న చర్చ జరుగుతోంది. అసలు అమెరికా యుద్ధంలో ఉన్నట్టా లేనట్టా అన్న చర్చ జరుగుతోంది. యుద్ధం కొనసాగితే గనక ప్రపంచ దేశాలు చాలా నష్టపోతాయని ఇప్పటికే ట్రంప్కి సూటిగా పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. మరి ఏం జరగబోతోంది? మ్యాడ్ మ్యాన్ థియరీని ట్రంప్ ప్రభుత్వం ఫాలో అవుతుంది. ట్రంప్ విదేశీ విధానంలో ఇది ఒక కీలక భాగం. శత్రువుకు నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థం కాకుండా చేయడం ఇందులో లాజిక్. ఇరాన్ చర్చలకు వస్తే తాను శాంతి కోరుకుంటున్నానని చెప్తారు. ఒకవేళ చర్చలు బెడిసి కొడితే నేను ఎప్పుడైనా విరుచుకుపడతాను అనే సిగ్నల్స్ ఇస్తారు. యుద్ధం ముగిసిందని ప్రకటిస్తూనే మా బటన్ ఎప్పుడూ రెడీగా ఉంటుందన్న ధోరణి ఇరాన్ను డిఫెన్స్లో పడేస్తోంది. ఈ సిద్ధాంతం మొదట రిచర్డ్ నిక్సన్ కాలం నాటిది. యుద్ధంలో లేదా చర్చల్లో తనను తాను పిచ్చివాడిలా, కోపిష్టిలా, అనూహ్యంగా ఏమైనా చేస్తానని చూపించి అవసరమైతే యుద్ధానికి కూడా వెనకాడనని చెప్పి శత్రువును భయపెట్టి రాజీకి లాగడం ఈ మ్యాడ్ మ్యాన్ థియరీ ఉద్దేశం. తాను పిచ్చోడ్ని, ఏమైనా చేయగలను అనే అభిప్రాయం కలిగించి ఒత్తిడి పెంచడం. వియత్నాం యుద్ధంలో నిక్సన్ ఈ తంత్రం వాడాడు. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం ప్రారంభించడానికి ముందు, ఆ తర్వాత ట్రంప్ ఇచ్చిన బెదిరింపులు, డెడ్ లైన్లు కూడా ఇలాగే ఉన్నాయి. ఇరాన్ సివిలైజేషన్ అంతం చేస్తాం, న్యూక్లియర్ సైట్లు పూర్తిగా ధ్వంసం చేస్తాం వంటి తీవ్రమైన ప్రకటనలు ఈ థియరీ కిందకే వస్తాయి. 60 రోజుల గడువు ముగియగానే యుద్ధం ముగిసిందని ప్రకటించడం ఒక ఎత్తుగడ. కానీ బలగాలను అక్కడే ఉంచి తాను ఎప్పుడైనా దాడి చేయగలనని సిగ్నల్స్ ఇవ్వడం మరొక ఎత్తుగడ. సో ఇరాన్తో యుద్ధంలో ముందుకా వెనక్కా అంటే ఏదీ క్లారిటీ ఉండదన్నమాట. నిజానికి అమెరికా ప్రజలు సుదీర్ఘ యుద్ధాలను ఇష్టపడరు. అందుకే ట్రంప్ ఇక్కడ మైండ్ గేమ్ ప్లే చేస్తారంటారు. తాను మరో యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పుకోవడం దీని ఉద్దేశంగా చెబుతారు. మరోవైపు ఇరాన్ నుండి ముప్పు ఇంకా ఉందని చెబుతూ పశ్చిమాసియాలో బలగాలను అలాగే ఉంచుతున్నారు. ఇది అటు యుద్ధ వ్యతిరేకులను, ఇటు జాతీయవాదులను ఇద్దరిని సంతృప్తి పరిచే ప్రయత్నం ఇది. ఇరాన్ పై అన్ని వైపు నుంచి ఒత్తిడి తీసుకురావడం, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టి వారి తమ షరతులకు లొంగేలా చేయడం ట్రంప్ అసలు ప్లాన్. అందులో భాగంగానే తాజాగా ఇరాన్ క్రిప్టో కరెన్సీని ఫ్రీజ్ చేయించారు. యుద్ధం ముగిసిందని చెప్పడం ద్వారా ఇరాన్ కు రావాల్సిన అంతర్జాతీయ మద్దతును లేదా సానుభూతిని తగ్గించడం, అదే సమయంలో ఆంక్షలు కొనసాగిస్తూ ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేయడం. సో ట్రంప్ చేస్తున్నది యుద్ధ విరమణ కాదు, యుద్ధ రూపాన్ని మారుస్తున్నారంతే. సైనికులతో చేసే ప్రత్యక్ష యుద్ధం కంటే చట్టపరమైన ఆర్థిక వ్యూహాలతో చేసే యుద్ధం ఇదే. ఇరాన్ను చర్చల టేబుల్ దగ్గరకు రప్పించే వరకు ఈ దాగుడు మూతలు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ట్రంప్ పై అంతర్జాతీయ ఒత్తిడి కూడా పనిచేస్తుంది. క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి, అంతర్జాతీయంగా సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవలే వార్నింగ్ కూడా ఇచ్చారు. టెహ్రాన్ పై మళ్లీ సైనిక చర్యలకు దిగితే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు తప్పవన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ట్రంప్, పుతిన్ ఇద్దరు ఇటీవలే 90 నిమిషాలకు పైగా ఫోన్లో మాట్లాడుకున్నారు. ఇరాన్తో కాల్పుల విరమణ పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని పుతిన్ స్వాగతించారు. ఈ చర్యతో దౌత్య
శాంతి చర్చలకు రూట్ క్లియర్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్పై దాడులకు దిగితే పశ్చిమాసియాతో మొత్తం ప్రపంచ దేశాలన్నీ చాలా ఇబ్బందులు పడతాయని పుతిన్ హెచ్చరించారు. ఈ ఫోన్ కాల్లో ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి మాట్లాడుకున్నారు. ఈ నిల్వలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పినట్లు ట్రంప్ అన్నారు. ఇరాన్ దగ్గర ఉన్న సుమారు 970 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియంను రష్యాకు తరలించి సమస్యను పరిష్కరించడంలో సాయం చేస్తానని పుతిన్ ఆఫర్ ఇచ్చారు. అమెరికా ప్రకటనపై ఇరాన్ సానుకూలంగా స్పందిస్తూనే తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని కోరే అవకాశం ఉంది. గతంలో జరిగిన ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ అంత ఈజీగా అమెరికాను నమ్ముతుందా లేదా అన్నది చూడాలి. యుద్ధం ముగిసిందే అని చెప్పుకోవడం ద్వారా ట్రంప్ మరో బెనిఫిట్ ఆశిస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే నోబెల్ శాంతి బహుమతి 2026కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ముగిసిందే. దీంతో అందరి దృష్టి మళ్లీ ట్రంప్ పై పడింది. ఎందుకంటే నోబెల్ శాంతి బహుమతి కోసం చాలా ఆశపడుతున్నారు ట్రంప్. శాంతి బహుమతి కోసం నార్వేజియన్ నోబెల్ కమిటీకి 287 నామినేషన్లు రాగా అందులో ట్రంప్ పేరు కూడా ఉందంటున్నారు. 208 మంది వ్యక్తులు, 79 సంస్థల నుంచి నామినేషన్లు వచ్చినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఆయనతో పాటు జెలెన్స్కీ, గ్రేటా థన్బర్గ్ మరికొంతమంది పేర్లు కూడా ఇందులో ఉన్నాయంటున్నారు. నామినేషన్లకు సంబంధించిన పేర్లను కమిటీ అత్యంత రహస్యంగా ఉంచుతారు. 8 యుద్ధాలు ఆపానని ప్రకటించుకుంటూ నోబెల్ శాంతి బహుమతిపై గతేడాది ట్రంప్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వెనుజులా విపక్ష నేత మరియా కొరీనా మచాడాకు దక్కడంతో ట్రంప్ కు నిరాశ తప్పలేదు. 2026 నోబెల్ శాంతి బహుమతి అక్టోబర్ 9న ప్రకటిస్తారు. మరి ఇరాన్తో యుద్ధం ముగిసిందన్న ప్రకటన ట్రంప్ కు కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి.